బాధతో కృంగిన నేస్తమా, గురిలేని బ్రతుకుతో అలసిన ప్రాణమా, తన కరములు చాచి నిన్ను పిలుచుచున్నాడు, తన కరములు చాచి నిన్ను పిలుచుచున్నాడు. ఆదరిస్తాడు, ఆదరిస్తాడు యేసు ఆశ్చర్యకరుడు, యేసు ఆశ్చర్యకరుడు, యేసు ఆశ్చర్యకరుడు. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. బాగున్నారా? యేసయ్య కృప మీకు తోడై ఉండి ఆయన మిమ్మల్ని నడిపించాలని మీ కొరకు దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నాను. కొన్నిసార్లు దేవుని బిడ్డలారా, కొన్ని ధైర్యాన్ని కోల్పోయే పరిస్థితులు మన జీవితాల్లో, కుటుంబంలో, వ్యక్తిగతమైన జీవితంలో ఎదురవుతూ ఉంటాయి. అలాంటి టైంలో ఎవరో ధైర్యపరుస్తారు, ఎక్కడి నుండో ధైర్యం నాకు వస్తుంది అని ఎదురు చూస్తూ నీరసించిపోయి కృంగిపోవద్దు. ఎందుకంటే మనము దేవుని బిడ్డలం, ఆయనని ఆరాధించు ప్రజలం. కాబట్టి దేవుని బిడ్డలారా, ఎప్పుడు కూడా ధైర్యాన్ని కోల్పోకుండా మనము జాగ్రత్తగా ఉండాలి. అందుకే దేవుని బిడ్డలారా, సమూయేలు మొదటి పుస్తకం 30వ అధ్యాయం 6వ వచనంలో దావీదు జీవితాన్ని మనం గమనించినప్పుడు, తన పిల్లలను, భార్యలను శత్రువులు మరి వారిని చెర పట్టుకొని వెళ్ళినప్పుడు దావీదు ఏడ్చాడు. అక్కడున్న వారందరూ కూడా దావీదును నిందించారు, రాళ్లతో కొట్టాలని చూశారు. కానీ వాక్యం ఏమని సెలవిస్తుందంటే, దావీదు తన దేవుడైన యెహోవాని బట్టి ధైర్యము తెచ్చుకొనెను అని వాక్యం సెలవిస్తుంది. అవును దేవుని బిడ్డ, దావీదుకు తెలుసు ఏంటంటే, ఇలాంటి ప్రతికూలమైన పరిస్థితిలో కూడా, ఈ దుఃఖకరమైన వాతావరణంలో కూడా నేను నా ధైర్యాన్ని కోల్పోవద్దు. ఎందుకంటే నేను నమ్మినవాడు నమ్మదగినవాడు, ఆయన నా పరిస్థితులన్నిటిని మారుస్తాడు, నేను కోల్పోయిన దాన్ని మరలా ఆయన తీసుకుని వస్తాడు, నా భార్య పిల్లల్ని నన్ను మరలా ఆయన చేర్చుతాడన్న విశ్వాసంతో వేరే వాటిని బట్టి అతను ధైర్యపరచబడలేదు, కానీ దేవుని కలిగి ఉన్నందుకు తన దేవుడైన యెహోవాని బట్టి ధైర్యం తెచ్చుకున్నాడంట. నిజమే కదా దేవుని బిడ్డలారా? నీవు కూడా దావీదులాగా ఇదిగో దేవుని బట్టి ధైర్యం తెచ్చుకోవాలి. ఎందుకంటే నీవు నమ్మిన దేవుడు గొప్పవాడు, నీవు నమ్మిన దేవుడు నమ్మకమైన వాడు. ఆయన నీ జీవితాన్ని, నీ కుటుంబాన్ని ఆయన ఇదిగో రక్షించగలవాడు. కాబట్టి ఆ రోజు దావీదు ఏ రీతిగా అయితే దేవుని బట్టి ధైర్యం తెచ్చుకున్నాడో, ఈరోజు నీవు కూడా దేవుని బట్టి ధైర్యంగా మాట్లాడు, ధైర్యము తెచ్చుకో. పిరికివాడిగా, పిరికిదానిగా ఉండొద్దు. ఎందుకంటే నీకు ధైర్యం ఇచ్చేవాడు ఆయన. కాబట్టి ఆయనను నమ్మి ఈ మాటలు విశ్వసించి ప్రభుని స్తుతించండి. మీ జీవితంలో ఆశ్చర్య కార్యాలు దేవుడు జరిగించబోతున్నాడు. ఈ ఉదయం ఈ సమయంలో మీ కొరకు ప్రార్థన చేస్తాను. సర్వశక్తి గల దేవా, నీకు స్తోత్రం. అవునయ్యా, ఇదిగో సమస్తాన్ని కోల్పోయినప్పుడు దావీదు మనుషులను బట్టి ధైర్యం తెచ్చుకోలేదు, కానీ వారందరూ నాయన విరోధంగా మాట్లాడిన నిన్ను బట్టి ప్రభువా నాయన ధైర్యం తెచ్చుకున్నాడు. నాయన ఈరోజు నీ బిడ్డలు కూడా ప్రభువా ఇదిగో నాయన నా తండ్రి నిన్ను బట్టి ధైర్యం తెచ్చుకొని ముందు అడుగులు వేయడానికి నీ కృప దయచేయండి. ఎంతమంది నమ్ముతూ విశ్వసిస్తున్నారు, ఈ వాగ్దాన్ని వారి జీవితంలో నెరవేర్చి మహిమ పొందమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.